అంతా ప్రెస్ మీట్ ద్వారా చేస్తా. మీరు కూర్చొని కుర్చీలో కూర్చుంటే సార్ దాని లైవ్ వస్తుంది ఇస్తారు. వీడియో సీడీలు ఇస్తా. ఫస్ట్ స్టార్ట్ ఇదేంటంటే ఫస్ట్ మోహిత్ నామినేషన్ వేసిన రోజు నేను ఒకే ఒక్క రోజు నేను ఒకే ఒక్క రోజు మొత్తం ఎన్నికలు 2 సంవత్సరాల్లో మోహిత్ కోసం వెళ్ళింది ఒక నామినేషన్ రోజు తప్ప ఏ ఒక్క రోజు నేను ఒక ఊరు కూడా పోలా. ప్రచారం వల్ల ఒక ఇంటికి ఓటు కూడా అడగదు. వాడు ఎత్తు వాడే కష్టపడాలా, వాడే ప్రజలు నమ్మకం సంపాదించుకొని తెలుసుకోవాలనుకున్నా. తండ్రిగా ఒక నామినేషన్ రోజే నేను పోయినా. కానీ ఆ రోజు నేను క్యాబినెట్ హోదాలో ఉన్నది. ఆ రోజు నాకు ఒక్క వైఎస్ఆర్సీపీ లేరు. ఇక్కడ నామినేషన్ అయితే బయటికి పోతున్నా. ఎంత 1 గంట 1 గంట 2 నిమిషాలు పోయినా 1 గంట 10 నిమిషాలు బయటకు వచ్చా. 15 నిమిషాల లోపల ఇచ్చేసి వచ్చేసాను. నేను నాకేం జరిగింది బయట తెలియదు. బయట కారెక్కి వెళ్ళిపోతా అంటే ఆ రోజు నా మీద దాడి చేశాను. ఒకటే అడుగుతున్నా, నా మీద ఎలా దాడి చేశాను? రాళ్ళతో కొట్టారు, కర్రలతో కొట్టారు. నా కారు మీద దాడి చేస్తూనే ఉన్నారు. ఒకటే డ్రైవర్ చెప్పా, అరే నువ్వు కానీ ఆపావంటే కాదు, నేను దిగాల. నేను దిగితే నా మీద రాయబడినా కర్రతో కొట్టినా నాకు 4+4 గన్మెన్స్ ఉన్నారు. ఈ గన్మెన్ ఫైర్ చేస్తే అమాయకులు ఇబ్బంది పడతారు. నాకు అవమానం అనిపించింది. కొట్టినా కూడా ఎవరికి ఇబ్బంది కాకుండా మనం వెళ్ళిపోదామని చెప్పి ఇంటి దాకా ఆపుకుంటూ వచ్చేసాను. కాదు కొట్టాను, దేవుడు ఉన్నా లేదు. సో నా మీద ఎలా చేస్తాను పెట్టాను, ఫోన్ పెట్టాను. నాకు ఏం సంబంధం లేదు. జస్ట్ మామూలు పోతున్నాను. దాన్ని ఒక వయసు ఎలా చూపించాను.